ప్రతినిధి బాలా సింగ్ గారు, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు, ఆనంద్ గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు పిసిసి సభ్యులు, బ్లాక్ ప్రెసిడెంట్స్ విజయ్ కుమార్ రెడ్డి గారు, నరసింహ గారు, మార్కెట్ కమిటీ సంజీవ్ యాదవ్ గారు, భూపతి రెడ్డి గారు, అదేవిధంగా మోతిలాల్ గారు, మిత్రులు చాలా మంది ఉన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవ మంత్రివర్యులు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా వారితో పాటు R&B మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఎక్సైజ్, టూరిజం, కల్చర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మన నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు, నలుగురు సమక్షంలో 11వ తారీఖు అంటే శుక్రవారం రోజు మాడుగుల మండలం నుంచి స్టార్ట్ అయ్యి కల్లకుర్తిలో ఎండ్ అవుతుంది. 30 బెడెడ్ హాస్పిటల్ ఉన్నది. శాంక్షన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఫౌండేషన్, అదేవిధంగా 220 మందికి మాడుగుల మండలానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్స్ అందజేస్తారు గౌరవ మంత్రివర్య. ఫౌండేషన్ వారి చేతుల మీదుగా జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా వెల్దండకు వచ్చిన తర్వాత వెల్దండ నుంచి సిరిసనగండ్ల వరకు మరి 40 కోట్లతోటి శాంక్షన్ చేసినటువంటి డబల్ రోడ్డు ఫౌండేషన్. ఆ తర్వాత కొట్రా నుంచి కల్వకుర్తికి 4 లేన్స్ 45 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడానికి ఫౌండేషన్ వేస్తారు. అదేవిధంగా కొట్రా నుంచి తలకొండపల్లి వెళ్ళే రూట్లో డబల్ లేన్, అది కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది వారి చేతుల మీదుగా. ఆ తర్వాత లంచ్ చేసుకొని లంచ్ విరామం తర్వాత కల్వకుర్తిలో 100 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయి ఉన్నది. మరి గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, వారితో పాటు మిగతా మంత్రులంతా కలిసి ఈ ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. అది 11వ తారీఖు నాడు 10 గంటలకు మాడుగుల మండలంలో, మళ్ళీ చెప్తా ఉన్నాను, మాడుగుల మండలం 10 గంటలకు 30 బెడెడ్ హాస్పిటల్, అదేవిధంగా 221 మందికి కళ్యాణ లక్ష్మి చెక్స్ పంపిణీ ఆ మండలం, మాడుగుల మండలం సంబంధించి. అదేవిధంగా కోనాపూర్ నుంచి మాడుగుల నుంచి దేవరకొండ వరకు 2 రోడ్లు, దానికి 70 కోట్ల రూపాయలతోటి మరి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మంత్రులు, అదేవిధంగా ఎంపీ నాగర్ కర్నూలు డాక్టర్ మల్లు రవి గారు, మరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరము మరి అదే రోజు 11:45కు మరి వెల్దండ నుంచి సిరిసనగండ్లకు వెళ్లే రూట్లో డబల్ రోడ్డు వైడనింగ్ ఉంది. దానికి మరి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత కొట్రా గేట్ దగ్గరికి వచ్చినప్పుడు కొట్రా జంక్షన్ దగ్గర కొట్రా నుంచి తలకొండపల్లి వెళ్లే రూట్లో మరి 35 కోట్లతోటి శాంక్షన్ అయిన దానికి ఆ రోడ్డు శంకుస్థాపన చేసుకొని మళ్ళీ అక్కడ నుంచే కొట్రా గేటు నుంచి కల్వకుర్తికి 4 లేన్ రోడ్డు శాంక్షన్ అయి ఉన్నది. టెండర్ కూడా అయిపోయింది. అది వర్క్ స్టార్ట్ చేయడం కోసం, అంటే శంకుస్థాపన చేయడం కోసానికి గౌరవ మంత్రివర్యులు, ఎంపీ గారు, మరి అందరూ మా లోకల్ లీడర్స్ తోటి కలిసేసేసి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ తదనంతరం ఇమీడియట్ గా కల్వకుర్తిలో వచ్చి 100 బెడెడ్ హాస్పిటల్ 99 సర్వే నెంబర్లో మరి దానికి మొత్తం దామోదర్ రాజనరసింహ గారు ఇన్ఛార్జి మంత్రి, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి వర్యులు మరి శంకుస్థాపన చేస్తారు. అక్కడనే మరి 6 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మరి బ్యాంకులతోటి లింక్ అయిన ఉన్నటువంటిది వాళ్ళకి చెక్కులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. 6 కోట్లు ఈ మహిళా సంఘాలకు అని చెప్పేసి మీడియా ద్వారా
మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అభిమానులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, కల్వకుర్తి వాసులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీరందరూ వచ్చి ఉత్సాహంగా వచ్చి దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ 11వ తేదీ కల్వకుర్తి అభివృద్ధి నిమిత్తం 230 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం మీ అందరికి మిత్తమే. అయితే వారం రోజులుగా కాలువలను పూర్తి స్థాయిలో మరమ్మతు చేస్తా ఉన్నాం. కల్వకుర్తిలో KLI కాలువను వాటర్ కూడా 2 పంపులు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు కాలువల వెంట తిరుగుతూ ఈరోజు ఇవన్నీ మరమ్మతులు చేయలేదు, అది ఇదని చెప్పి చేస్తున్నట్టు తెలిసింది. ఒక విషయం చెప్పాలంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి నేను ఇది చేసినా అని చెప్పుకుంటే కల్వకుర్తి ప్రజలందరూ వినాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నారు. ఎప్పుడు 5 సంవత్సరాల్లో ఎలాంటి పని చేయకుండా ఎలక్షన్ కు ముందు ఒట్టి పేపర్లు సప్లై చేసినందుకే, ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకే కల్వకుర్తి ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని వెలిబుచ్చిండ్రు. అంతేకాకుండా 5 సంవత్సరాల్లో ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇప్పించడంలో కానీ, లేదు చెరుకూరు దగ్గర ఒక 100 మీటర్ల కాలువ పెండింగ్ ఉంటే దాన్ని తీపించడంలో కానీ, నాగిళ్ళ వరకు తీసుకుపోవడంలో కానీ, లేదు ఇక్కడ యూటీలు కట్టించడంలో కానీ ఎలాంటి ప్రయత్నం జరగకుండా సంపూర్ణంగా తన వైఫల్యాన్ని కల్వకుర్తి ప్రజల ముందు ఉంచుకున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్తా ఉన్నారు. ఒక్క సంవత్సరంలో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాదాపు 1 సంవత్సరం 2 నెలల కాలంలో, ఎంపీ ఎలక్షన్ తర్వాత సంవత్సర కాలంలోనే దాదాపు 600-700 కోట్ల రూపాయలతోని రోడ్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, పెండింగ్ బిల్స్, సర్పంచుల పెండింగ్ బిల్స్, సర్పంచులు ఏడ్చిండ్రు, చనిపోయిన మా దగ్గర కొంతమంది సర్పంచులు, వాళ్ళ పెండింగ్ బిల్స్ కావచ్చు, ఎంపీటీసీలు జడ్పీటీసీల పెండింగ్ బిల్స్ కావచ్చు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్స్ కావచ్చు, ఇవన్నింటినీ క్లియర్ చేస్తూ 100 కోట్లతో రోడ్లు, కల్వకుర్తిలో 100 బెడ్ హాస్పిటల్, వెల్డన్ నామనగల్లో ఆల్రెడీ 50 బెడ్ హాస్పిటల్, ఇప్పుడు మాడుగుల్లో కూడా 50 బెడ్ హాస్పిటల్, వీటన్నింటికి కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అభివృద్ధి అంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. మరి మీరు ఎన్ని కేసీఆర్ ప్రభుత్వం కానీ గతంలో చేస్తున్న ఎమ్మెల్యే, నేను కూడా ఆ పార్టీలో ఉన్నానని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు రేపు నేనున్నా కానీ నిరంతరం కల్వకుర్తి అభివృద్ధి కోసమే కాంక్షించినాం. ఆ అభివృద్ధి కాంక్షించే ప్రజలకు మాట ఇచ్చే నేను ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మన ప్రాంత ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిరంతరం ఏది కోరితే అది తక్షణం మంజూరు చేస్తూ, ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో మంత్రులను కలుస్తూ, సెక్రటరియట్ తిరుగుతూ ఈ ప్రాంత అభివృద్ధికి ఆర్ఎస్ఎల్ కృషి చేస్తున్న విషయం ప్రజలందరూ తెలుసు. కల్వకుర్తి ప్రాంత ప్రజలు విఘ్నులు, వాళ్ళకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ రోజు మీరు కాకమ్మ కథలు చెప్తే నమ్మే స్థితిలో ఎవరు లేరు. కల్వకుర్తిని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తూ సంక్షేమంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సన్న బియ్యంతో అన్నం పెట్టడం ఈ ప్రభుత్వానికి చెల్లింది. మరి వారు గతంలో పనిచేసినప్పుడు ఏవైతే పథకాలు పెట్టినారో, ప్రజలకు మంచి చేసేవో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఈ కల్వకుర్తిని నవ్వుతో నా భవిష్యత్ అన్నట్లు అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఒక ట్రాన్స్ఫార్మర్లో తీసుకున్నట్లయితే 100 ట్రాన్స్ఫార్మర్లు ఎవరు అడిగితే వాళ్ళకి ఈ ప్రాంతానికి. అట్లాగే ఇంతకుముందు ఎప్పుడు లేకుండా కరెంటు విషయంలో 8 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేయించుకున్నాం. మరి ఇదంతా వాళ్ళందరికీ ఎందుకు అర్థం కావట్లేదు. వాళ్ళు మేము ఇది చేస్తామని చెప్పుకుంటే మేము సంతోషపడతాం. దమ్ముంటే వాళ్ళు ఆ విషయాలు చెప్పుకోవాలి ప్రజలకు, కల్వకుర్తి ప్రజలకు మా హయాంలో ఇది చేసినామని చెప్పి. సంక్షేమంతో పాటు అభివృద్ధిని ప్రజలకు అంకితం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఎంపీ మల్లురవి గారు, మన ఆర్నిసలో పనిచేస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేసిండ్రో మేము చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ప్రజలకు అందరికీ అర్థమైపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చేసే ఏమైనా విమర్శలు చేస్తే అవి కుంచిత స్వభావంతో చేసినట్లుగా ప్రజలు గ్రహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు 11వ తేదీ కల్వకుర్తిలో ఇవన్నీ శంకుస్థాపనలు చేసుకొని బహిరంగ సభలు పెడతాం కాబట్టి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు పిలుపునిస్తూ అభివృద్ధి కాంక్షిస్తున్నటువంటి నాయకులకు, నిరంతరం పనిచేస్తున్నటువంటి నాయకులకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.